పొలిటికల్ హ్యాండ్స్, మోర్ సో రేవంత్ హ్యాండ్స్. పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలామంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అందవరిని నేను ఉట్టిగానే చాలామంది ఉన్నారు, ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం, కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీ వాళ్ళని అమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగా ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం పెట్టి దొడపండి అలవాటు. ఓటు తెస్తాడు, ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చినాడు. నీకు గుండెంది అనుకున్నాగా నువ్వు రైతులందరూ గుడ్డు కొడతావని మేము అనుకోలేదు. మరి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. దమాక్ లేనివాడికి ఆ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంట పూర్తి తెలియదు. చదువు రాదు, చదువు తెలియదు. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్నీ వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తీస్తా, మళ్ళీ గెలిపిరు అంటుండు. అప్పటికి వచ్చేసింది. ఊరికే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఇవ్వయో ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది, తీసుకుపోతారు ఎవరన్నా. ఈయన మళ్ళా నన్ను ఒడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరికి పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు, వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ గారు. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి